చాగలమరి టోల్ ప్లాజా శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 13వ రోజు స్వామి. ఇవాళ 4:30కే స్టార్ట్ చేసినాం నడవడం. స్టార్ట్ చేసాక ఫస్ట్ టోల్ లేట్ వచ్చిందనమాట. జై శ్రీరామ్ స్వామి. సాగేశ్వరం శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 13వ రోజు ఉదయాన్నే లేచి 4:30 వరకు రోడ్ ఎక్కేస్తాం స్వామి. 4:30కి స్టార్ట్ చేస్తాం. టోల్గేట్ దగ్గరికి వచ్చాం స్వామి. టోల్గేట్ క్రాస్ అవుతున్నాం. సంచలనం కూర్చోం. సంచలనం కూర్చోం. శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 13వ రోజు నడుస్తున్నాం. ఇప్పటికి ఒక 10 కిలోమీటర్లు నడిచేసాం స్వామి. మా టీంతో నడిచినండే పొద్దున జర కాలు లైట్గా గుంజినట్టు అయినా స్లో కాగానే మా వాళ్ళు వెళ్ళిపోయారు స్పీడ్గా. నేను స్లో వస్తుంటే అన్నవాళ్ళు కనిపించారు, పుప్పాలు కూడా అన్నవాళ్ళు. ఈ అన్నవాళ్ళతో కలిసి అన్నకు కూడా ఒక లైట్గా కాలు పెయిన్ ఉందంటే ముగ్గురం కలిసి వెళ్ళబోతున్నాం. కానీ యాత్రలో మీరు ఇంకా అయ్యారంటే ఇంకెవరైనా తోడొచ్చే వారికి ఆగి వాళ్ళని పడినారండి. ఒక్కళ్ళు నడవద్దు. ఒక్కళ్ళు నడిస్తే నైట్ మార్నింగ్ పూట చీకట్లో ఇబ్బంది. డే టైంలో అంటే డే టైంలో కూడా నడవద్దు. కానీ ఏం చేయలేము, ఒక్కళ్ళు ఉంటే. కానీ నైట్ పూట మాత్రం ఒక్కళ్ళు అస్సలు నడవద్దు. ఖచ్చితంగా తోడు ఉండాలి. రేడియం జాకెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి యాత్రలో. నేను సైడ్ నుంచి నానిస్వామి నడుస్తున్నాను. మన స్వాములేమో స్పీడ్గా వచ్చి నన్ను వదిలేసి వచ్చి అలసిపోయి కూర్చోరు. కాలు ఒత్తుకుంటారు, గట్టిగా వదిలేసి వస్తారు నన్ను. ఇంకా కైండ్ స్వామి అని చూడరు, ఏం చేయరా దొంగల బలవంతాన ఇంకా కైండ్ దరి సాములు అంతా. ఈరోజు మార్నింగ్ వాళ్ళు జర దూరం ఉంది, ఎండ అవుతుందని చెప్పి ఎట్లొడుతున్నారు. శంగ కుంటుకుంటా చేసుకుంటా అయినా సరే ఆగరు. మళ్ళీ ఎండ కొడితే నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని పోతూనే ఉంటాను. నొప్పులైనా సరే మధ్యాహ్నం ఆయన దగ్గర మంచిగా రాసుకుంటారు. ఇక రెస్ట్ తీసుకోరు. పోగానే అంతే కోమలోకి వెళ్ళిపోతారు సాములు అంతా. ఇక మన సాములు 7 వస్తారు. ఇంకా ముగ్గురు, ఇంకిద్దరు ఇంకా అయిపోయారు. వీళ్ళు 3, 5, నేను 6. ముంగటి ఇంకిద్దరు పోతారు. స్టార్టింగ్లో మన వాళ్ళు ఇంకిద్దరు. ఇంకొక స్వామి ఏడుండో కూడా స్వామికే తెలియదు సాంశరం. కానీ ఇక్కడ ఈ రోడ్లలో నడుస్తుంటే మాత్రం హైవేలో మొత్తం పొలాలు, మొత్తం గ్రీనరీ. మన దగ్గర ఇట్లా ఒక్క ధర కూడా దొరకదు. 100 ఎకరాలు రోడ్డు సైడ్ మొత్తం బిల్డింగ్లే కనిపించాయి. మొత్తం పొలాలు, ఇంకా గుట్టలు. ఏం చెట్లు అవి? ఏవియా పసుపు చెట్లు అంటదు స్వాములు. అనుభవం ఉంది. చెప్పు దాని గురించి ఏమన్నా చెప్పు. చెట్ల గురించి ఆ పసుపు చెట్లు పెట్టినందుకు మాకు పసుపు వస్తుంది. స్కూల్లో వేసుకుంటున్నాం, కాళ్ళకు పెట్టుకుంటున్నాం. పసుపు కాళ్ళకు పెట్టుడు ఏంది అనుకుంటున్నాం. చాలు ఏం లేదు స్వామి. చెప్పులు లేకుండా నడుస్తున్నాం కదా కొంతమంది. ఈ స్వామి చెప్పులు లేకుండా నడుస్తాం. మేము కూడా అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడుస్తాం. అవి గుచ్చుకుంటాయి కదా. ప్లస్ పెయిన్స్. ఇక ఆర్తి కర్పూరం, పసుపు, ఆయిల్ కలిపి కింద పెడితే ఏమవుతుందంటే నొప్పులు గుంజేస్తుంది అనమాట. పెయిన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. నైట్ మొత్తం పెట్టి వండుకుంటే పొద్దుటికి కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది అది పెడితే. ఇంకా చెప్పులు వేసుకోకుండా నడిచే వాళ్ళకి రోడ్ పైన రాళ్ళు గుచ్చుకుంటాయి, సీసాలు అవి ఇవి గుచ్చుకుంటాయి. కాబట్టి అది పెడితే యాంటీబయాటిక్ అంటారు కదా పసుపు, అట్లా అప్లై చేస్తామన్నమాట కాళ్ళకి నైట్. అట్లా అని చెప్పి మళ్ళీ డైలీ కూడా పెట్టారు. 3-4 డేస్కో వీక్లీ వన్స్ పెడతారు.
పొద్దున సండే జర మస్తు అనిపిస్తుంది. వీడియో తీస్తేనేమో లేసలేదు సూర్యుడు భయపడుతుండు. వీడియో బంద్ చేసి గిట్ట గిడికి నడిచే వారికి ఓ కొండలకి లేచి సూర్యుడు. అయితే వందల ఎకరాలు, ఒక్క బిల్డింగ్ లేదు. 10-15 కిలోమీటర్ల దాకా ఒక ఊరు వస్తలేదు. ఆగుదామంటే కాలు కూర్చున్నాయి, ఆగనికి లేవు, ఏమి కూర్చోనికి బస్ స్టాపులు లేవు. కూర్చుంటే రోడ్ల మీద కూర్చోవాలి. నిన్న అయితే ఎండలో చచ్చిపోయినాం. అందుకే రోజు హుషారయ్యి మా సాంగ్ చెంగ నేను జర కాళ్ళు నొప్పులు అయితే నేను స్లో అయితే సాంగ్ వెళ్ళిపోయారు. ముంగడ వచ్చి ఆగిరు. వాళ్ళు రెస్ట్ తీసుకుని ఇంకా నేను రెస్ట్ కూడా తీసుకోవాలి. నాన్ స్టాప్ ఇప్పటికి 11 అయిందా. ఆల్మోస్ట్ 11-12 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకో 5 or 6 పోతే మా సాములు మా కోసం అంబలు పెట్టి రెడీగా ఉంటారు. ఒక బస్ స్టాప్ ఉంటుంది మాకు. 1 day బిఫోర్ ఆ బస్ స్టాప్ లొకేషన్ షేర్ చేసేస్తారు అనమాట. 15-17 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ అంబలు ఉంటుంది. 17 కిలోమీటర్స్ డైలీ 14-15 ఉంటుండే. ఈరోజు 2 కిలోమీటర్లు ఎక్కువయ్యేసరికి స్పీడ్ చేశారు పనులు. అలా జల్దీ పోయి అంబలు తాగి ఒక 15-20 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తే ఎటు పోయి మనం 9 నుంచి 10 లోపు ఆల్టో కొట్టేసి ఏ టెన్షన్ ఉండదు. 9 దాటిందా ఎండ స్టార్ట్ అవుతుంది. నిన్న సుక్కలు చూసినాం. నేను ఎండకు భయపడి ఉరికిరీలు కాళ్ళ నొప్పులు తెచ్చుకుని ఉరికి సాంసర్. నేను చూసిరుగా వీడియోలో నిన్న సెంట్రల్ గారంగా కూడా మెల్లగా మీతో మాట్లాడుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఇలా అయితే ఉరుకుంటూ పోయారు. పోయేవారికి ఇట్లా వండి వెళ్ళాం కదా సాంసర్. పొలాలకు మందు కొడుతుంది పొద్దుగా. సామే వచ్చింది వీడియో తీయమంటే వచ్చింది వీడియో అంటున్నా. ఎంత మంచిగా ఉంది మార్నింగ్ ఇక్కడ పొలాలు. తిరుపతి 186, ఇంకా 186 ఉంది సార్ మనకి తిరుపతి. ఏమైందంట? కాళ్ళ నొప్పులు ఎక్కువ చెప్పింది ఆయన. ఏమైందంట? మేము ఇప్పుడు వచ్చిన ఆల్టీకి 4 కిలోమీటర్లు వచ్చేసాం. ఏమైనా నొప్పులు అవుతున్నాయి? ఇట్లుంటాయి పాదయాత్ర. ఏదో స్టేటస్లు చూసినంత మాత్రాన ఈజీ ఉండదు స్వామి యాత్ర. చాలా చుట్టుకి అంత ఘోరమైన నొప్పులు ఉంటాయి. ఎండలో 9 కూడా అవుతుంది. ఎండ అవుతుంది చచ్చిపోతుంది. ఏ మహాన్ బాడు నాటిండో చెట్టు కానీ మాకోసమే నాటినట్టుండే చెట్టు. ఆడికి వస్తున్నాం. ఇంకా చెట్టు తల్లలేదు, ఒక బస్ స్టాప్ లేదు, కూర్చోనీకి ఏం లేదు. కూర్చొనికి ఉన్న ఎండలు ఎట్లా కూర్చున్నాం చెట్టు లేదు. గీడ కనిపిస్తుంది చెట్టు. మా స్వామి అప్పుడే లొకేషన్ తోలాడుతుంది. ఇంకెంత ఉంది అని. గురుస్వామి వాటర్ అని మిక్సర్ పెట్టంగానే మాకు కృష్ణమామ మా కోసం అల్లుళ్ళ కోసం మామ ఆల్టు కొట్టి మరీ నీళ్ళు తీసుకొని వస్తుండు. కృష్ణమామ సురంగల్. మేమంతా ముద్దుగా ముత్తంరెడ్డి అని పిలుచుకోవడం. వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయ ఒకసారి జల్దీ. మస్తు మందు. మేము ఎండకి గాబరాయి ఒక చెట్టు కింద కూర్చుంటే నీకు మెసేజ్ చేసినాం. గ్రూప్ ఓపెన్ చేస్తా మేము. ఎంతసేపు అవుతుంది పెట్టి? 9:06కి పెట్టినాం. టైం ఎంత అవుతుంది? 15 నిమిషాలు వచ్చేసింది మామ. నేను వచ్చిన వీడియోకి రావడమని చెప్పిన. ఎందుకంటే
ఎండకు రాక సార్ కింద పడ్డ ఇక్కడ వాటర్ తీసుకెళ్ళే పర్సన్ సార్ సామి నాకు మామ అవుతారంట, మరి పిల్లని ఇస్తారో లేదు కానీ సాంశరణం సురంగల్ హీరో మొత్తం రెడీ. సామే ఇంకో రెయిన్ కవర్, మధ్యలో రెయిన్ వాన వస్తుందని కవర్లన్నీ ఇక్కడ బండికి పెడతాం అనమాట, ఎమర్జెన్సీ పర్పస్. మనము ఈ ఎండకి నడుచుకుంటూ అవన్నీ మోసుకుంటూ తిరగలేం కదా. ఇంకో మందు ఎట్లా మోస్తుంది, మనం బండికి పెట్టేసాం డైరెక్ట్. రేడియం జాకెట్లు ఒక్కటి మోయాలి, తప్పదు రేడియం జాకెట్లు. మొత్తం బాగులు వంగుతూనే ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో. ఓ మొత్తం శ్రేణులకి నీళ్ళు బర్రె పోతుంది. ఈత వస్తుందా బర్రెకి? బర్రె బాగా పడిపోయి పోతుంది. అక్కడ వస్తుంది చూడు, కాలువ మస్తు ఆడుతుంది. దా మా రామణ స్వామికి అయితే బర్రెలు గొర్రెలు అంటే పానం. బర్రె ఏదో అనిపించినా చూసుకుంటే వస్తుంది. ఆవిడ కారు వస్తుంది, ఆవిడ జడిసేపోయినా కదా. ఆగుసాం ఆగుసాం. హలో గాల్లో 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 పోతాయి. హే డీసీ మనది కాదు, ఇది మనది. జై శ్రీరామ్. ఇట్లా మనకి మధ్యలో ఆల్టో దగ్గర ఏమైనా కావాలంటే ఇచ్చేస్తుంది, నెక్స్ట్ ఆల్ట్కి వెళ్ళిపోతూనే ఉంటుంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి మొత్తం మన లగేజ్ ఉంటుంది అనమాట, మన బ్యాగ్, బట్టలు అన్నీ లగేజ్ అన్నీ అందరు సాములే సంచులలో గట్రా వేసేస్తారు. అలాగే వాటర్ క్యాన్స్ అవి ఇవి ట్రాన్స్పోర్ట్కి పెడతారు అనమాట ఆ వెహికల్. డీసీఎం వెళ్ళిపోయిందా? ఇంకో పెద్ద డీసీఎం కూడా ఉంటుంది మన వెంబడి. ఆ డీసీఎంలో మొత్తం బియ్యం, ఉప్పులు, పప్పులు, పిండి అన్నీ మనకి డైలీ సరుకులు, సాములకు కావాల్సిన వంట సామాగ్రి మొత్తం A to Z 41 రోజుకి సరిపోయేంత, మన యాత్ర మొత్తానికి సరిపోయేంత సామాన్ అంతా అలానే ఉంటుంది. కూరగాయలు 2 డేస్కి ఒకసారి అలాగా ఇట్లా దగ్గర మార్కెట్లు ఏదైనా చేనులలో దొరికినప్పుడు తీసేసుకుంటారు ఫ్రెష్ వెజిటేబుల్స్. మిగతా బియ్యం అయితే 40 డేస్కి సరిపోయే బియ్యం అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లోనే. ఆ వెహికల్ ఇంకా రాలేదు. మధ్యాహ్నం దీక్ష అక్కడే వండుకొని నైట్ ఆగిన దగ్గర వండుకొని వస్తున్నట్టు, లేకపోతే వెళ్ళిపోయిందో మరి తెలియదు, మనకి కనిపించలేదు ఇప్పటికైతే. చేనులలో కలుపులు తీస్తారు కానీ ఇది ఏందో ఏమో అర్థమవుతలేదు. 9 అవుతుంది టైము, 9 గంటలకి వచ్చి 11, 12 గంటలకు కొట్టినట్టు ఎండ కొడుతుంది. చెమట అయిపోయినాం. అందరూ అంటారు కొడితే ఎండ మనది కూడా గిట్టనే కొడుతున్నాయి. కాలం అంతా ఉల్టపల్ట అయిపోయింది. కలికాల ఏమంటారు, ఏమో పాట ఉంటుంది, కలికాల శాపము కర్మ సిద్ధాంతము ఇది ఏమి వింతావో మాయా, మనిషిగా మరి మృగమైపోతుండయ్యా. అయ్యప్ప నీ కాడకొచ్చి కోట్ల శరణు వేడ నాకు బలము నీవా, అయ్యప్ప నీ కాడకొచ్చి వేడ నాకు బలము నీవా అయ్యా. చేనులలో కలుపులు తీస్తారు. బోర్ పైపులో నుంచే వాటర్ వస్తున్నాయి, బోర్ వేయకముందు. గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా ఇక్కడ ఏరియాలో. రోబో సినిమాలు ఉన్నట్టు ఉన్నాయి టవర్లు చుట్టుముట్టు. మరి దేనిలో ఏమో. మనం సాయంత్రం మైదుకూరు పోవాలి స్వామి, ఇంకా 13 ఉంది. నైట్ హాల్ట్ మనది అక్కడే ఉంటుంది. మనకు కడప వచ్చేసి ఇంకా 40 ఉంది. కడప దగ్గరలోకి వచ్చేసాం మనం. రేపు కడప వెళ్ళిపోతాము. ఎప్పుడు గుడిపాడు అనే 3 కిలోమీటర్స్ ఉంది కదా, ఈ విలేజ్లో ఆగుతాము. తిన్నాక సైట్ మైదుకూరుకి వెళ్తాం. స్వామి శరణం తీసుకున్నారా అందరూ? చాలు ఈయనే ఆగుతాం మేము వచ్చేసిన దగ్గరికి. గుడిపాడు ఇప్పుడు మనం ఇక్కడే అవుతున్నాం స్వామి. ముందు లెఫ్ట్ సైడ్లో ఉంది లొకేషన్, చూద్దాం ఏముందో అక్కడ.
వచ్చేసిన మీకు 200-300 మీటర్స్ ఉంది అంతే. 10:30కి ఎండ ఎట్లా కొడుతుంది, 9 గంటల నుంచి నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ వాళ్ళ తెలియదు సాములు. మాకైతే ఎండలో నడుస్తున్నాం. మంచి చల్ల వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. గుడ్డే చల్లని వాటర్ బాటిల్ ఇచ్చారు. సామేశ్వరం అప్ప పిల్లలు అన్నీ ఒకటే లేవాలి. ఎంత మంచిగా ఉన్నాయి. షేన్లు ఉన్నట్టునే దాంట్లో ప్లాట్లు వేసుకున్నారు. హాల్కి వచ్చినాం స్వామి టెంపుల్లో. మనం అక్కడ కనిపించిన రోడ్ నుంచి కిందకి దిగినాం. శ్రీ శంకరాచార్య హై స్కూల్ ఆపోజిట్లో ఉన్న టెంపుల్లో ఈరోజు మన హాల్ట్. స్వామి ఏ ఊరు స్వామి ఇది? గుడిపాడు అనే గ్రామంలో ఈరోజు మనకి దీక్ష హాల్ట్ ఉంది స్వామి. ఇక్కడ టెంపుల్లో అందరు స్వాములు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. మన డిసిఎం దీంట్లో అన్ని సామాన్లు ఉంటాయి కనిపిస్తున్నాయి లోపల. A to Z బియ్యం సంచులు, ఉప్పులు, పప్పులు అన్నీ ఉంటాయి లోపల. ఇలానేమో లగేజ్. ఈ కార్ ఏమో ఆల్టోలు జోన్కి వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. రోడ్ పైన అందరు కరెక్ట్ నడుస్తున్నారు లేదా చెకింగ్ కోసం. ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న టెంపుల్లో ఉన్నాం. పక్కకి షెడ్ ఉంది, రామాలయం అంట. ఈ షెడ్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందంట. షెడ్లో వండుకుంటున్నాం. టెంపుల్ మాత్రం బాగుంది. అందరు సాములు మనలో షెడ్లో వండుకున్నారు. మంచిగా ముంగడ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. వీడియో లేకుండా ఉంటే లేవు రోడ్ మీద. మధ్యాహ్నం భిక్షాల నుంచి సాములు బయలుదేరారు. 3 అవుతుంది. ఎండ బాగానే కొడుతుంది. 3కే స్టార్ట్ అయిపోయినాం. 10 కిలోమీటర్లు ఉంది ఈవినింగ్ నడిచేది. మైదుకూరు అని చెప్పా కదా, అక్కడే ఆల్టో. వెనకాల స్వామి మా వాళ్ళంతా వెళ్ళిపోయారు. కొనుక్కుంటా పోయారు ఎండకు భయపడి. తిరుపతి 178. ఇప్పుడు మైదుకూరు 9 ఉంది. ఆ 9 మనం ఇప్పుడు పోవాలి. 178 వచ్చేసి తిరుపతి. 178 అంటే ఇంచుమించు ఒక 4-5 డేస్లో వెళ్ళిపోతాం మనం తిరుపతికి. 4-5 డేస్లో తిరుపతి వెళ్ళిపోతాం. రేపు కడప క్రాస్ అయిపోతాం. రేపు మధ్యాహ్నానికి కడప వెళ్ళిపోతాం స్వామి. మొత్తం మన స్వామిలే స్వామి లైన్గా. మనం వెళ్ళే దారిలో చింతకుంట్ల అనే ఒక గ్రామం వచ్చింది. ఆ విలేజ్ లోపల నుంచి వెళ్తున్నాం. మనకి హైవే ఉంటుంది, విలేజ్ ఉంటుంది కదా. విలేజ్ రోడ్లో వెళ్తే కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. హైవేనేమో ఊరు సైడ్ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. మనకి అట్లా హైవేస్ దగ్గర ఉన్న ఊర్లలో విలేజ్ రోడ్ నుంచి వెళ్తే 1-2 కిలోమీటర్స్ తగ్గుతుంది. మినిమం ఒక 1/2 కిలోమీటర్ అయినా తగ్గుతుంది. విలేజ్ రోడ్ స్ట్రైట్ ఉంటుంది కదా, వాళ్ళేమో ఇట్లా సైడ్ నుంచి మొత్తం తిప్పుకొని వస్తారనమాట. విలేజ్కి టచ్ కాకుండా రోడ్ని. మనం అట్లా పోతే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇట్లా విలేజెస్ నుంచి పోతే ఒక 1/2 కిలోమీటర్ తగ్గుతుంది. అందుకే మనం ఇట్లా విలేజెస్ నుంచి వెళ్తాం అనమాట. ఇంకా విలేజెస్ నుంచి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా నీడ్ ఉంటుంది. వెహికల్స్ ఎక్కువ రావు, స్పీడ్ రావు, రిస్క్ ఎక్కువ ఉండదు. హైవేస్ పైన మాత్రం
కార్స్ కానీ లారీలు కానీ హెవీ స్పీడ్తో వస్తాయి, డేంజర్ ఎక్కువ, చాలా రిస్క్ కూడా ఉంటుంది, నీడ ఉండదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విలేజెస్కి వస్తే మంచిగా నీడ దొరుకుతుంది. మా గురుస్వామి ఒకటే వెళ్తాడు, ఒకటే స్పీడ్, ఒకటే ఎవరితో మాటలు సప్పుడు దాకా పోతూనే ఉంటాడు. ఇంతమంది సాములు పిలిచినా కానీ ఒకటే పోతూనే ఉంటాడు. దాని ఆగుదాం, అటనే పోతున్నావు ఆగమంటే. రావణ ఒకటే ఉడుతుంది, రావణ గురుస్వామి. మా ఆనంద్ స్వామి కూడా వచ్చేసిండు, మా టీం అందరు వచ్చేసిండు. చెమట ఈ స్వామి దేవరా ఒక్కనికి ఎవరికి నాడు పోతూనే ఉంటాడు. అడ్వాన్సర్ స్వామి శరణం అనవద్దు కానీ స్వామి కరా ఇంటికాడ మా నాయనమ్మ తింటుంటే ఇవన్నీ ఎందుకే అంటారు. ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కొని తినాల్సి వస్తుంది. చింతగింజలు వేయించుకొని ఇవి కూడా అమ్ముతారు. మా నాయనమ్మ మంచిగా తినరు బిడ్డ అని ఇస్తానేమో తినకపోయేది. ఈ యాత్రలో కొనుక్కొని మరీ తినాల్సి వస్తుంది. కారామా సాములంతా ఒక్కతాన సాయంత్రం ఇంకా 4 కిలోమీటర్లు ఉంది స్వామి, కానీ సాములంతా ఈరోజు కలిసి పోతారు. డిస్టెన్స్ తక్కువ ఉందని చెప్పి అందరు కలిసి. హైలైట్ ఏంది, రోడ్ పైన ఆగడానికి ఎక్కువ ప్లేసెస్ లేవు, అందుకే స్వాములంతా ఆగుతూ ఒకటే దగ్గర అవుతారు. మళ్ళీ స్టార్ట్ అయితే అందరు కలిసి ఒకటే తను స్టార్ట్ అవుతారు. సో మా టీం 13వ రోజు నైట్ హాల్ట్ దగ్గర కూడా వచ్చేసాం స్వామి. మన కడప దగ్గరలో ఉన్న మైదుపూర్ అనే దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్ చూసారు, కన్వెన్షన్ హాల్. ఇప్పుడు ఈ కన్వెన్షన్ హాల్లోనే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. రేపు కడప క్రాస్ అయిపోతాం స్వామి మనం. ఏం పేరు అనే స్వామి, ఏం పేరు? ఇక్కడేనా మీరు? జువ్వూరు. అన్నస్వామి వాళ్ళు దారిలో వెళ్ళే స్వాములకు సేవ చేస్తున్నారు. సాంశరం అన్న స్వామి. నెల్లూరు 161, కడప 29. కడప 29 అంటే రేపు మనం మధ్యాహ్నం వెళ్ళిపోతాం స్వామి కడపకి. మన హాల్ట్ వచ్చేసి ఇక్కడే లోపల కన్వెన్షన్ అనిపిస్తుంది కదా, కొబ్బరి చెట్లు, అదే ఫంక్షన్ హాల్లో నైట్ స్టే మనది. ఇక్కడ ఇది ఏదో ఉన్నది, వెంచర్ అనుకుంటా, ఇది బాగా పెట్టాడు ఎంట్రన్స్. మనది వచ్చేసి ఆ లోపల ఉన్న కన్వెన్షన్ కొబ్బరి చెట్లు. అది ఇదే కన్వెన్షన్ స్వామి మన నైట్ హాల్ట్. దీంట్లోనే రెస్ట్ తీసుకొని నైట్ అల్పారం చేసుకొని మళ్ళీ మార్నింగే 4 o'clock లేసి స్టార్ట్ అయిపోతాం. నైట్ అయితే చాలా ఇబ్బంది అయింది, హాల్ట్ దొరకలేకుండే. ఒక జాగాలో వండుకున్నాం కానీ అక్కడ వాటర్ వాష్రూమ్స్ లేకుండే, చాలా ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ పంప్లలో రెస్టారెంట్లలోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చారు. ఇవాళ బాధ ఉండొద్దని కన్వెన్షనే మాట్లాడారు. స్వామి శరణం. మా స్వామి అయితే చెప్పులు లేకుండానే నడుస్తుండు. మా గురుస్వామి, నాన్న గురుస్వామి దైవమే. ఇదే స్వామి ఇట్లా కార్పెట్లు వరుసుకొని వండుకుంటాం. ఏ టీం వాళ్ళు ఎవరు కార్పెట్ వాళ్ళు వరుసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మన నైట్ హాల్ట్. ఫ్యాన్లు వేసి పెట్టారు, బాగుంది కన్వెన్షన్ అయితే. అయితే సాపా కార్పెట్లు మా గురుస్వామి అంటారు. ఇంకా ఇట్లా ఎవరు టీం వాళ్ళు సపరేట్ వర్క్ చేసుకుంటారు అనమాట. ఎవరికి జాగా లేనప్పుడు పక్కకు వరుసుకుంటారు. ప్లేస్ అంటే సపరేట్ ఫ్రీగా ఉంటుంది అనమాట ఏ టీం వాళ్ళకి. ఫ్యాన్ గాలి ఏం చల్ల వస్తుంది, ఫ్యాన్ గాలి చల్ల వస్తుంది. జిమ్ అంటే కాదు. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, స్వామి శరణం. స్వాములందరికీ స్వామి శరణం. ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనానికై మనమందరము శబరిమల శ్రీ పరశురామ మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది స్వామి. ఈ రోజుకి 13వ రోజుకు చేరుకున్నాము. ఈ రోజుకి మనకు అల్పాహార ప్రభువులు స్వామి, మంచిరేవుల వాస్తవ్యులు, కీర్తిశేషులు చిరుకూరి సాయిరెడ్డి గారు స్వామి. ఆ స్వామిది ఈరోజు జన్మదినం సందర్భంగా ఈ రోజుకు మనకు వారి మిత్ర బృందం తరపున మనకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, వారి మిత్ర బృందం సభ్యులందరూ కూడా
ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండేలా దినదినాభివృద్ధి చెందేలా ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా వారి కుటుంబాలపై వారిపై ఉండాలని చెప్పి శ్రీ పరశురామ శబరిమల ట్రస్టు సభ్యులందరూ కూడా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ వారందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి